రాజ్యాంగ దినోత్సవం సమాన హక్కులతో వైవిధ్య భారతాన్ని ఒక్కటి చేసిన పవిత్ర గ్రంథాన్ని గౌరవించుకునే వేడుక. ప్రజాస్వామ్య విలువలే పునాదులుగా సామాజిక భారత నిర్మాణానికి నాంది పలికిన బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకునే రోజు. అసలెందుకు ఈ రాజ్యాంగ దినోత్సవం? కులరహిత పోరాటంతో నిమ్న వర్గాలకు వెలుగుబాటు చూపిన యుగకర్తకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నివాళులర్పిస్తోంది? రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ ద్వారా మోదీ సర్కార్ ఎలాంటి సందేశం ఇస్తోంది? రాజ్యాంగం స్వతంత్ర భారతాన్ని గణతంత్ర సర్వసత్తాక రాజ్యంగా మార్చి దేశంలోని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిన పవిత్ర గ్రంథం. పాలకులకు దిక్సూచిలా పనిచేస్తూ వైవిధ్య భారతాన్ని దశాబ్దాలుగా ఒక్కటిగా ఉంచుతున్న శక్తి. అంతటి మహాగ్రంథాన్ని గౌరవించుకొని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మిగిల్చి వెళ్లిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం బృహత్తర యజ్ఞం నిర్వహిస్తోంది. ప్రతి ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తోంది. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఆ రోజును ఏటా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నా రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవం దక్కలేదన్నది ఎన్డీఏ ప్రభుత్వ అభిప్రాయం. అందుకే 1949లో రాజ్యాంగానికి ఆమోదం లభించిన రోజును పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. बाबा साहब न सिर्फ भारत के विश्व के दलित पीड़ित शोषित वंचितों की प्रेरणा का नाम बाबा साहब अम्बेडकर है। दुनिया मार्टिन लूथर किंग को तो जानती है, लेकिन दुनिया बाबा साहब अम्बेडकर को नहीं जानती है। ये हमारा दुर्भाग्य है। कभी कभी मेरे मन में विचार आता है, क्या बाबा साहब अम्बेडकर न होते तो मोदी कहां होता? हम जैसे सामान्य लोगों को कौन पूछता? ये बाबा साहब अम्बेडकर हैं, जिसके कारण ये बातें संभव हुई है। और इसलिए हम जो कर रहे हैं सिर्फ कर्ज चुकाने का एक प्रामाणिक प्रयास कर रहे हैं. గతేడాది బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్ని జరిపిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి రాజ్యాంగ దినోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి 2 రోజులు ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యాంగం సహా అంబేద్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలపై విస్తృతంగా చర్చించింది. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును గుర్తు చేసుకునేందుకు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం చరిత్రలో అదే తొలిసారి. స్వచ్ఛ భారత్ ను ప్రజా ఉద్యమంలా మార్చి పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విషయంలోనూ అదే వ్యూహం అమలు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులంతా రాజ్యాంగ పీఠికను చదవాలని నిర్దేశించింది. కళాశాలల్లో పార్లమెంటు తరహా సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యాంగం, అంబేద్కర్ పై చర్చించాలని విద్యార్థులకు సూచించింది. తద్వారా రాజ్యాంగ స్ఫూర్తి, అంబేద్కర్ త్యాగనిరతిపై అందరిలో అవగాహన కల్పించాలన్నది మోదీ సర్కార్ ఆలోచన. 26 नवंबर संविधान दिवस के रूप में मनाना 2015 से प्रारंभ किया। कल्पना ये है कि हमारी नई पीढ़ी इस संविधान के साथ, उसकी प्रक्रिया के साथ, उसके उम्दा उद्देश्यों के साथ कनेक्ट रहनी चाहिए। संविधान का प्रिएम्बल कम से कम साल में एक बार सामूहिक रूप से उसका पठन हो, उद्घोष हो, व्याख्या हो। इससे लाभ ये होगा कि संविधान के महात्म्य का सामान्य जीवन में एक स्थान बनेगा. అంబేద్కర్ సిద్ధాంతాలకు విస్తృత ప్రాచుర్యం కల్పిస్తూ ఆయన జీవితం ఎంతో మంది యువతకు ఆదర్శప్రాయమని చాటి చెప్పేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో రాజ్యాంగ దినోత్సవం ఓ భాగం మాత్రమే. అంబేద్కర్ స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు కేంద్రం ఇప్పటికే అనేక చర్యలు ప్రారంభించింది. ముంబైలో 400 కోట్ల రూపాయలతో స్మారక చిహ్నం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1921-22 మధ్య లండన్లో అంబేద్కర్ నివసించిన ఇంటిని ప్రదర్శనాలయంగా మార్చింది. మరో 3 స్మారక కేంద్రాల్ని నిర్మించాలని తలపెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం పంచతీర్థాలతో అంబేద్కర్కు ఘన నివాళి అర్పించేందుకు ప్రయత్నిస్తోంది. जब जब हम संविधान का स्मरण करते हैं, हमें डॉक्टर बाबा साहब आम्बेडकर का पुण्य स्मरण साथ साथ याद आता है. संविधान यानी बाबा साहब यानी संविधान. ऐसी जीवन की सिद्धि किसी भी व्यक्ति के जीवन में असंभव है जो बाबा साहब आम्बेडकर के जीवन में हम आज अनुभव कर रहे हैं. बाबा साहब ने नहीं कहा था, उनके कालखंड में शायद किसी ने उतना रिकॉग्नाइज भी नहीं किया होगा, लेकिन जैसे समय बीतता गया हम सबको लग रहा है कि कितना महान काम हम लोगों के लिए हुआ है.
అంబేద్కర్ జీవితాన్ని ఎరిగిన వారు ఆయన ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని అంగీకరించి తీరుతారు. బాబాసాహెబ్ చేసిన ప్రతి పని, నడిపిన ప్రతి రాజకీయం, తీసుకున్న ప్రతి నిర్ణయంలో అంచలంచలమైన జాతీయవాదమే అభిమతంగా వ్యవహరించారు. రాజ్యాంగం రాసినా, నీటిపారుదల, విద్యుత్ విధానాలు రూపొందించిన నవభారత నిర్మాణమే ధ్యేయంగా సాగారు. భరతమాత అసలు సంకెళ్లను తెంపడానికి విద్యార్జనకు మించిన సాధనం లేదని విశ్వసించారు. కులాల అంతరాలపై అలుపెరగని పోరాటం చేసిన వారెందరికో ప్రతిరూపంగా నిలిచారు. జాతీయవాదమంటే స్వతంత్రం సాధించడానికి పరిమితం కాదని, అది జాతి నిర్మాణం కోసం, కుల, వర్ణ వ్యవస్థల క్రౌర్యంలో మగ్గిపోయిన సమాజంలో సమానత్వం, సాంస్కృతిక సమైక్యత సాధించడానికి ఉద్దేశించినదని ఎలుగెత్తి చాటారు. ఆ కఠోర పరిశ్రమ, నిరంతరమైన పఠనా వ్యాసంగం, అంచలంచలమైన దీక్ష బాబాసాహెబ్ను ప్రపంచంలో ప్రథమ శ్రేణిలో నిలబెట్టాయి. దేశంలో ఇటీవల అసహనం పెరిగిపోతోందన్న ఆరోపణల మధ్య రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంబేద్కర్ సిద్ధాంతాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి తోడు మరోమారు ఐక్యతా మంత్రం జపించి రాజ్యాంగ విలువలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సందేశమిచ్చేందుకు నవంబర్ 26 వేడుకల్ని మోదీ సర్కార్ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. विविधता में एकता, यही हमारे देश की पहचान है, ये हमारी ताकत है. सभी संप्रदायों का फलना फूलना ये भारत की धरती पर ही संभव होता है. ये भारत की विशेषता है. और मैं ये कहना चाहता हूं, देश संविधान की मर्यादाओं के बाहर नहीं चल सकता है. किसी को भी कानून हाथ में लेने का अधिकार नहीं होता है. किसी को भी संप्रदाय के आधार पर किसी के साथ डिस्क्रिमिनेशन करने का अधिकार नहीं होता है. मैंने बार बार कहा है, मेरी सरकार का एक ही धर्म है, इंडिया फर्स्ट. मेरी सरकार का एक ही धर्म ग्रंथ है, भारत का संविधान. मेरी सरकार की एक ही भक्ति है, भारत भक्ति. मेरी सरकार की एक ही पूजा है, 125 करोड़ देशवासियों का कल्याण. मेरी सरकार की एक ही कार्यशैली है, सबका साथ सबका विकास. బాబాసాహెబ్ గురించి ఇంత చెప్పినా ఆయన రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 6.5 దశాబ్దాలు గడుస్తున్నా ఆ మహాపురుషుడు నాడు ఏ వివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారో ఆ వివక్షత నేటికీ కొనసాగుతుండడమే అసలు విషాదం. జనాభాలో 70% పైగా ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు నేటికీ కుల వివక్షకు గురవుతూనే ఉన్నాయి. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులిచ్చినా అణిచివేత, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం అనేక ఉద్యమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి మారినప్పుడే అంబేద్కర్ ఆశయం నెరవేరిందని అనుకోగలం. ఆయన మనకు దారి చూపుతూ మిగిల్చి వెళ్లిన రాజ్యాంగానికి అసలైన సార్థకత చేకూరిందని భావించగలం. అదే అంబేద్కర్ కు మనం అర్పించే నిజమైన నివాళి. समय ऐसा बदला है कि संविधान में से हर कोई अपने अधिकार ढूंढता रहता है और बड़े चतुर लोग संविधान को ही आधार बना करके अधिकार का दुरुपयोग करने की हद तक की कभी कभी सीमाएं लांघ देते हैं. इससे एक एनार्की पैदा होती है. और बाबा साहब आम्बेडकर ग्रामर ऑफ एनार्की की बात करते थे. ये हम सबका दायित्व होता है. नागरिक हो, शासन व्यवस्था हो, सरकार हो, शासन व्यवस्था के भिन्न भिन्न अंग हो, हरेक के बीच तालमेल बिठाने का सबसे बड़ा अगर फोर्स है तो हमारा संविधान है. लुब्रिकेशन करने की ताकत भी है तो संविधान में है, रक्षा करने की ताकत है तो भी संविधान में है. और इसलिए इन संविधान के आत्मा के साथ हमारा जुड़ना बहुत जरूरी है. सिर्फ धाराओं के साथ जुड़ने से बात चलती नहीं है.